హాయ్, హలో. యా ఈరోజు బిగ్ బాస్ 9లో ఎపిసోడ్ 5 గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇందులో ఏంటంటే ఈరోజు ఎపిసోడ్ 5కి వచ్చేసరికి క్రిష్ గారు వచ్చారు షోకి. క్రిష్ గారు వచ్చారు, మామూలుగా అనుష్క గారు కొత్త మూవీ ట్రైలర్ వేశారు, వచ్చి ప్యానల్లో కూర్చున్నారు. ఇక్కడ ఫస్ట్ అంటే నేను మొత్తం డేస్లో నిన్న కొన్ని డేస్ కంప్లీట్ అయ్యాయి. ఇంకా 4 డేస్ ఉండే కదా, అంటే ఇంకా నలుగురిని సెలెక్ట్ చేయాల్సి ఉండే కదా. దానికోసం ఇంకా 4 డేస్ ఉండే. అందులో ఫస్ట్ డే వచ్చేసి శ్రీముఖ్ గారు చెప్పారు అన్నట్టు. శ్రీముఖ్ గారు ఏం చెప్పారంటే, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంది తను. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఈ వాటర్ ఎవరైతే నవదీప్ ఫేస్ పైన కొడతారో వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు అని అంటే అలా చెప్పింది అన్నట్టు. దెన్ చాలామంది అందులో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు ఆ టాస్క్ కోసం సిద్ధంగా ఉన్న మిగతా 10 మెంబర్స్ 8 మెంబర్స్ 10 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళంతా కొంతమంది ఏం చెప్పారంటే అది కరెక్ట్ కాదు, అది మోరల్గా ఎథికల్గా ఒక జడ్జి పై నీళ్లు చల్లడం కరెక్ట్ కాదు అన్నట్టు చాలామంది చెప్పారు అన్నట్టు. అప్పటికి మన కేతమ్మ కూడా ఒక మాట అనేది, జడ్జి మీద జడ్జి దేవుడు లాంటాడు, దేవుడి మీద నీళ్లు కొట్టకూడదు అంటే కృషి గారు వచ్చేసి శివుడు అనుకొని శివుడి మీద నీళ్లు పోస్తున్నా అనుకొని చెప్పి నీళ్లు పోయమని చెప్పాడు. అయితే అమ్మో నేను చెయ్యను అన్నట్టు తన కేతమ్మ అనింది అన్నట్టు. దాని తర్వాత నవదీప్ స్టేజ్ మీదకి వచ్చాడు. నవదీప్ స్టేజ్ మీదకి వచ్చి ఏమన్నాడంటే, ఈ వాటర్ ఎవరైతే అంటే ఈ వాటర్కి, ఈ టాస్క్కి, ఈ డేర్కి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో ఒక 2 స్టెప్స్ ఫార్వర్డ్ వేయండి అంటారు, కౌంట్ డౌన్ స్టార్ట్ చేసి. అప్పుడు చాలామంది కొంచెం కన్ఫ్యూజన్లో కాదు, అందరు దాదాపు డ్రాప్ అయినట్టే ఉంటారు. ఓ మనిషి ఒకడు 2 స్టెప్స్ ముందేస్తాడు. 2 స్టెప్స్ ముందేస్తే అందులో కొంతమంది సాయి తేజ, కొంతమంది అలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు సీట్ అంటే వాటర్ కొడితే సీట్ వస్తుంది అంటున్నావు కాబట్టి నువ్వు వెళ్తున్నావా, అది కరెక్ట్ కాదు కదా, నీ ఎథిక్స్ నువ్వు మాట్లాడిన విధానం కానీ ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి తను అంటాడు అన్నట్టు. బట్ తానేమంటాడు, నాకు అంటే ఈ ఎథికల్గా కానీ మోరల్గా కానీ ఏ విధంగా చూసుకున్నా ఓకే, ఇప్పుడు నాకు గోల్డెన్ చైన్ కావాలి కాబట్టి నేను 1 స్టెప్ ఫార్వర్డ్ అవుతా అని తను అంటాడు అన్నట్టు. తను 1 స్టెప్ ఫార్వర్డ్ వేస్తాడు. బట్ అభిజిత్ అక్కడ ఏమంటాడంటే, అభిజిత్ వచ్చేసి నువ్వు ఫేస్ మీద, నవదీప్ ఫేస్ మీద వాటర్ కొట్టేస్తే ఈ టాస్క్, ఈ డేర్కి నువ్వు ఓకే అనుకుంటే నేను మాత్రం నేను సెలెక్ట్ చేయను. దిస్ ఈజ్ డిస్రెస్పెక్ట్ఫుల్, రైట్? దట్స్ వై ఐ కుడెంట్ ఏబుల్ టు సెలెక్ట్ యూ అన్నట్టు తన ఒపీనియన్ చెప్తాడు అన్నట్టు. ఓకే అనుకుంటారు. బట్ ఇక ఆ టాస్క్ అంతటితో కంప్లీట్ అవుతుంది అన్నట్టు. అంటే ఎవరో ఒకరు ముందుకు రావాలి కదా, తను ముందుకు వచ్చేసరికి ఓకే దీన్ని మళ్ళీ జ్యూరీ మొత్తం మళ్ళీ ఆలోచించుకొని మళ్ళీ లాస్ట్లో చెప్తాం అన్నట్టు ఆ టాస్క్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంకో టాస్క్, నెక్స్ట్ వచ్చేసి డేర్ 2 అన్నట్టు. ఈ డేర్ 2 వచ్చేసి కృషి గారు పేర్లు అనౌన్స్ చేస్తారు అన్నట్టు. నాగా ప్లస్ ఊర్మిళ అని చెప్పి 2 పేర్లు సెలెక్ట్ చేస్తాడు క్రిష్ గారు. అయితే ఇందులో ఏం చేయాలంటే బోర్డు ఉంటుంది అన్నట్టు. తనకు నాగాకు ఒక బోర్డు, ఊర్మిళకు ఒక బోర్డు ఉంటుంది. వాళ్ళు ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ 2 ఒకేసారి యూజ్ చేసి సర్కిల్ కానీ, స్క్వేర్ కానీ, సర్కిల్ కానీ, స్టార్ కానీ ప్రతి ఒక్కటి 2 హ్యాండ్స్ ఎట్ ఏ టైం యూజ్ చేసి కరెక్ట్గా సేమ్ 2 ఒకేలాగా వచ్చేటట్టు రాయాలన్నట్టు, గీయాలి. అయితే ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆ చేతికి వైబ్రేటర్స్ పెడతారు అన్నట్టు. ఈ బ్యాండేజ్ లాగా ఇట్లా పెడతారు, అది వైబ్రేటర్ ఉంటుంది, వైబ్రేటర్ ఉంటుంది హ్యాండ్కి. ఆ వైబ్రేటర్ యొక్క రిమోట్ వచ్చేసి జడ్జెస్ దగ్గర ఉంటుంది అన్నట్టు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఎప్పుడైతే ఎప్పుడు నొక్కాలనిపిస్తే అప్పుడు ఆ రిమోట్ నొక్కుతారు, ఈ చెయ్యి వైబ్రేట్ అవుతూ ఉంటారు, వైబ్రేట్ అవుతుంది, పెయిన్ వస్తుంది, వాళ్ళు రాయలేకపోతారు అన్నట్టు. అలా ఆ టాస్క్ ఉంటుంది అన్నట్టు. అందులో నాగా ఊర్మిళ ఇద్దరు కరెక్ట్గానే చేస్తారు. అందులో మధ్యలో ఒకసారి నాగది కొంచెం పని చేయనట్టు అనిపించి తనే ఓపెన్గా చెప్తాడు అన్నట్టు, ఇది నాకు అంటే రావట్లేదంటే తను మళ్ళీ బిందు వచ్చేసి ఒకసారి క్లిక్ చేస్తుంది రిమోట్, వెంటనే మళ్ళీ వైబ్రేట్ అవుతుంది. ఓకే, వాళ్ళు అలాగే ఇద్దరు టాస్క్ కంప్లీట్ చేస్తారు. లాస్ట్లో కృషి గారి ఒపీనియన్ అడిగినప్పుడు శ్రీముఖి, కృషి గారు ఏం చెప్తారంటే, నాకు కొంచెం అంటే వదిలిపెట్టకుండా లాస్ట్ వరకు
తను స్టెప్ తీసుకుంది అనిపించింది అని ఊర్మిళను సెలెక్ట్ చేస్తారు అన్నట్టు. బట్ ఇక్కడ ప్యానెల్ ఏం చేస్తుంది, ఓకే ఇది క్రిష్ గారి ఒపీనియన్, ఆ ప్యానెల్ మొత్తం లాస్ట్లో మళ్ళీ డిసైడ్ అవుతాము అన్నట్టు మళ్ళీ ప్యానెల్ చెప్తుంది అన్నట్టు. ఈ టాస్క్ ఇంతటితో కంప్లీట్ అవుతుంది. లైక్ మళ్ళీ నెక్స్ట్ డేర్ వచ్చేసి లైక్ అభిజిత్ గారు, ఈ డేర్ అభిజిత్ గారు ఇస్తారు. ఇది ఎవరెవరికి ఇస్తారు, ఈ అభిజిత్ గారు ఏం చెప్తారంటే ఈ డేర్కి ఇద్దరు మెన్ కావాలంటే ఫస్ట్ శ్రీతేజ వస్తాడు అన్నట్టు. శ్రీతేజ మనీష్ ఇద్దరు వస్తారు. శ్రీతేజ మనీష్ ఇద్దరిని సెలెక్ట్ చేశాక ఈ డేర్కి వచ్చేసి షర్ట్లెస్ కావాలి, అంటే షర్ట్ ఇప్పాలి అని చెప్తాడు అన్నట్టు అభిజిత్. అయితే మనీష్ ఏమంటాడు, మనీష్ లైక్ ఆ టాస్క్కి ఆ డేర్కి తను ఒప్పుకోడు అన్నట్టు. ఎందుకు ఒప్పుకోడంటే షర్ట్ ఇప్పి చేయాల్సిన డేర్ ఏముంటుంది, నాకు అలాంటి డేర్ నాకు అవసరం లేదు అన్నట్టు తను అంటాడు అన్నట్టు. బట్ ఇక్కడ అభిజిత్ కానీ నవదీప్ కానీ ఏమంటారంటే ఇలాంటి ఇంకా ఎన్నో టాస్క్లు ఉంటాయి కదా బిగ్ బాస్లో, నువ్వు ఇప్పుడే ఇలా అంటే ఎట్లా, ఇలాంటి వాటికి సిద్ధపడకుండా నువ్వు బిగ్ బాస్కి వచ్చావా అని నవదీప్ కానీ మన అభిజిత్ కానీ అంటారు. ఫ్లెక్సిబుల్ ఉండాలి బ్రో, నువ్వు ఇలా అయితే ఎలా చెప్పు అన్నట్టు అభిజిత్ అంటాడు అన్నట్టు మనీష్ని. దెన్ మనీష్ ఓకే లెట్స్ డూ ఇట్ అన్నట్టు ఓకే అగ్రి అవుతాడు. ఓకే ఆ టాస్క్ ఇద్దరు వెళ్ళి షర్ట్లెస్ చేసుకొని వస్తారు అన్నట్టు. ఇక్కడ షర్ట్లెస్ చేసుకొని వచ్చాక ఈడ చిన్న అదేంటంటే వ్యాక్సింగ్ అన్నట్టు. ఇది మన మామూలుగా వెంట్రుకలు ఉంటాయి కదా చేతి మీద కానీ ఇక్కడ చెస్ట్ పైన కానీ ఇట్లా అది వ్యాక్సింగ్ పెట్టి ఇట్లా తీయాలన్నట్టు. అది తీస్తే దానికి వెంట్రుకలు వస్తాయి అన్నట్టు. అయితే ఈ టాస్క్ వచ్చేసరికి మనిషికి పూర్తిగా ఎక్కడ హెయిర్ లేదన్నట్టు, బాడీ మీద కానీ లెగ్ మీద కానీ చేతిలో ఎక్కడ హెయిర్ లేదు. సో ఈ టాస్క్ వితౌట్ హెయిర్ కంటిన్యూ చేయలేము కాబట్టి ఓకే నువ్వు తప్పుకో, ఈ టాస్క్ ఈ డేర్ నుంచి వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని శ్రీతేజకి చెప్తారు అన్నట్టు. శ్రీతేజ చెప్పినప్పుడు షాకిబు నన్ను సెలెక్ట్ చేసుకో బ్రో, నన్ను సెలెక్ట్ చేసుకో, నేను వస్తా, నాకు ఒక అవకాశం ఇవ్వు బ్రో అన్నట్టు అంటూ ఉంటాడు. సరే అని మళ్ళీ పిలుస్తారు. పిలిచాక తన హెయిర్ చెక్ చేస్తాడు అన్నట్టు శ్రీతేజ షాకిబ్ది. బట్ చాలా లెస్ ఉంటుంది. ఆ లోపు మళ్ళీ నాగా వచ్చేసి షర్ట్ పైకి లేపేసి నాకు హెయిర్ బాగుందని తను అంటాడు అన్నట్టు. ఓకే వాళ్ళిద్దరిలో ఎవరినైనా ఒకరిని సెలెక్ట్ చేసుకోమని జ్యూరీ అంటుంది అన్నట్టు. అప్పుడు ఏం చేస్తాడు శ్రీతేజ వచ్చేసి నాగాని సెలెక్ట్ చేసుకుంటాడు, ఎందుకంటే హెయిర్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇక తనకి షాకిబ్ లైట్గా ఫీల్ అవుతాడు. బట్ ఇక నాగాని సెలెక్ట్ చేసుకుంటాడు. నాగా ప్లస్ శ్రీతేజ ఇద్దరు ఆ టాస్క్ కంప్లీట్ చేస్తారు అన్నట్టు వ్యాక్సింగ్. అది చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. అది ఆ టాస్క్ కంప్లీట్ అవుతుంది. ఆ టాస్క్ తర్వాత ఎండ్ రిజల్ట్ అనేది హోల్డ్లో పెడతారు అన్నట్టు. లాస్ట్ అంతా అయిపోయాక చెప్తారు అన్నట్టు. ఆ డేర్ అందరితో కంప్లీట్ అవుతుంది. ఇంకోటి లాస్ట్ డేర్ వచ్చేసి శ్రీముఖి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నట్టు. అందరు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఆ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా స్టేజ్ మీదకి రావాలంటే అందరు వస్తారు అన్నట్టు. అందరు వచ్చాక అందరు ఫోన్లు తీసుకొని రావాలి అని అంటే అందరు ఫోన్లు తీసుకొని వస్తారు. ఇక్కడ ఈ టాస్క్ ఏంటంటే మీ ఫోన్ ఏదైతే ఉందో మీ ఫోన్ని హ్యామర్తో కొట్టాలి అని చెప్తారు. అంటే చాలామంది కొంచెం అంటే షివరింగ్గా లైక్ టెన్షన్ పడుతున్నట్టు ఫోను అన్నట్టు కొంచెం ఎమోషన్ కూడా చాలామందికి ఉంటుంది కదా ఫోన్ అంటే ఎవరికైనా. లైక్ సేమ్ అలాగే అందరు కొంచెం ఫీల్ అయ్యారు. బట్ షాకిబ్ అసలు ఆల్వేస్ ఏ అవకాశం వస్తే అది అందుకోవాలి, ఎలాగైనా లోన ఉండాలి, నాకు ఈ ఛాన్స్ పోతే ఇంకో ఛాన్స్ రాదు అనేటట్టు తను ఏం ఆలోచించకుండా డైరెక్ట్ కొట్టాలి అని శ్రీముఖి చెప్పగానే వెళ్ళి వెంటనే ఫోన్ అక్కడ పెట్టి హ్యామర్తో కొట్టేస్తాడు అన్నట్టు. అంటే ఒకటేసారి కొడతాడు. మళ్ళీ తన పేరు నిఖిత కూడా వస్తుంది. నిఖిత కూడా తన ఫోన్ని కొడుతుంది అన్నట్టు ఒకటేసారి. అయితే ఆ 2 ఫోన్లు శ్రీముఖి ఇట్లా ప్యానల్కి చూపెట్టాగానే జ్యూరీకి నవదీప్ ఏమంటాడంటే అంత గట్టిగా పగలలేదేమో, నార్మల్గానే పగిలింది అన్నట్టు తను అంటాడు. మళ్ళీ ఏం చేస్తాడు షాకిబ్, ఫోన్ అక్కడ పెట్టి గట్టి కొడతాడు. ఈసారి ఒక 3-4 టైమ్స్ కొడతాడు, మామూలు కొట్టాడు. అసలు ఫోన్ పోతే పోయింది కానీ నాకు ఈ అవకాశం రావాలి అనే బాధ అనిపించింది చూసే వాళ్ళందరికీ.
అసలు మస్తు గట్టి కొట్టిండు అన్నట్టు. తను కొట్టిండు, తన తర్వాత నిఖిత కూడా శ్రీముఖి అడగగానే మళ్ళీ వచ్చి తను కూడా కొట్టింది. బట్ ఆ ఎమోషన్ అనేది అందరూ ఫీల్ అయ్యారు. అక్కడ కూర్చున్న గోల్డెన్ చైర్లో కూర్చున్న చాలామంది షాకిబ్ అలా కొడుతుంటే లైక్ అందరూ ఏడ్చిర్రు కూడా, చాలామంది ఏడ్చిర్రు. మనకు కూడా బాధ అనిపిస్తుంది. లైక్ వై బికాజ్ లైక్ ఎందుకంటే ఆ ఫోన్ ఎంత బాగా కొడుతున్నాడంటే, ఇంత బాగా కొడితే తప్ప నాకు అవకాశం రాదేమో. ఫోన్ అసలు ఎంత గట్టి కొట్టినా పర్లేదు, నేను ఈ స్టెప్ 1 స్టెప్ ఫార్వర్డ్ అయ్యి నేను గేమ్లో ఉండాలి, నేను బిగ్ బాస్ హౌస్లో ఉండాలని చెప్పి అంత బలంగా కొట్టాడు అన్నట్టు. అది కొంచెం అందరికీ బాధ అనిపించింది నాకు కూడా పర్సనల్గా. యా, తను అలా కొట్టేసిండు అన్నట్టు. ఇద్దరిని మళ్ళీ హోల్లో అంటే అట్లా పెట్టేసి మళ్ళీ లాస్ట్లో సెలెక్ట్ చేశారు. ఇప్పుడు అందులో ఏమైందంటే శ్రీముఖి అడుగుతుంది, ఇంత అంటే ఫోన్ని కొడుతున్నారు కదా, బాధ అనిపించలేదా అని తను శ్రీముఖి అడగగానే మన షాకిబ్ వచ్చేసి, ఇది లాస్ట్ అవకాశం కదా, ఈ లాస్ట్ అవకాశాన్ని నేను ఎలాగైనా యూజ్ చేసుకోవాలి, నేను ఎలాగైనా బిగ్ బాస్ హౌస్లో ఉండాలి. ఫోన్ అనేది ఎమోషన్ ఉంటుంది, బస్ ఓకే ఇది ఫస్ట్ ఫోను అవన్నీ ఓకే, బట్ నాకు ఎమోషన్ ఉంటుంది, బట్ నేను బిగ్ బాస్ హౌస్లో ఉండాలి అన్నట్టు తను ఎమోషనల్ అవుతాడు కొంచెం. సేమ్ అలాగే నిఖిత కూడా, ఇది నా ఫస్ట్ ఫోను, ఫస్ట్ శాలరీ, అలా చాలామందికి సెంటిమెంట్స్ ఉంటాయి కదా, ఇది కూడా నాకు ఒక ఫస్ట్ ఫోను, నాకు సెంటిమెంట్ ఉంది, బట్ నేను అంత ఏడ్చి ఎక్స్ప్రెస్ చేయలేను, నా మనసులో చాలా బాధ ఉంది, నాకు కూడా లెగ్స్ షివర్ అవుతున్నాయి అని చెప్పి తను కూడా అంటుంది అన్నట్టు. ఓకే అని చెప్పి ఇద్దరిని వెళ్ళి కూర్చోమంటారు. కూర్చున్న తర్వాత ఇప్పుడు ఆ టాప్ 15కి సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఈ టాస్క్లు ఎవరైతే ఆడారో అందులోంచి వీళ్ళు సెలెక్ట్ చేయాలి జ్యూరీ. అందులో ఫస్ట్ వచ్చేసి మనీష్ని సెలెక్ట్ చేస్తారు. మనీష్ని ఎందుకు సెలెక్ట్ చేస్తారంటే తను ప్రతి టాస్క్కి తను ఒక స్టెప్ ఫార్వర్డ్ ఉంటున్నాడు. ఓకే నేను వస్తా, నేను ఆడతా, నేను చేస్తా, ఇలా ప్రతిదానికి ఒక స్టెప్ ఫార్వర్డ్ వస్తున్నాడు. అందువల్ల ఓకే అని చెప్పి మనీష్ని తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి బిందు వచ్చింది స్టేజ్ మీదకి. బిందు స్టేజ్ మీదకి వచ్చి ఏం చెప్పిందంటే, కొంచెం నేను ఎమోషనల్ సైడ్ వెళ్తాను, ఎమోషనల్ సైడ్ నాకు అనిపించిందంటే దాలియా అని చెప్పింది అన్నట్టు తన పేరు. తను దాలియాని సెలెక్ట్ చేసింది అన్నట్టు. నెక్స్ట్ అభిజిత్ స్టేజ్ మీదకి వచ్చి అందరు లైన్లో నిలబడ్డప్పుడు అటు ఇటు కోసేపు తిరిగి లాస్ట్కి నాగాని సెలెక్ట్ చేస్తాడు. నాగాని సెలెక్ట్ చేయడానికి అభిజిత్ చెప్పిన రీజన్ ఏంటంటే, నాకు తను చాలా జెన్యున్ అనిపించింది. లైక్ వెనెవర్ ఆ స్పేర్ కానీ ఆ సర్కిల్ కానీ అవి గీసేటప్పుడు వైబ్రేటర్ ఒక్కోసారి పని చేయలేదని చెప్పాడు తను. నాకు ఆ హానెస్టీ నచ్చింది. హానెస్టీ వల్ల నేను నాగాని సెలెక్ట్ చేస్తున్నా, ఇదే హానెస్టీ బిగ్ బాస్ హౌస్లో కూడా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నా అని చెప్పి అభిజిత్ అంటాడు అన్నట్టు. లైక్ అలా జరిగిపోతుంది అన్నట్టు. లైక్ నాగాని సెలెక్ట్ చేయడం. నెక్స్ట్ నవదీప్ వచ్చేస్తాడు. లాస్ట్ పర్సన్ని తీసుకోవాలి. ఇప్పుడు అందరికీ క్యూరియాసిటీ మామూలు లేదు, ఎందుకంటే ఎవరిని తీసుకుంటారని. అలా ఇక నవదీప్ కూడా స్టేజ్ మీదకి వచ్చి లాస్ట్కు షాకిబ్ని సెలెక్ట్ చేస్తాడు అన్నట్టు. షాకిబ్ని సెలెక్ట్ చేసినప్పుడు హైలైట్ ఏంటంటే, గోల్డెన్ చైర్లో ఉన్న వాళ్ళంతా లేచి గంతేశారు. అంటే తను ఎలాగైనా రావాలి, తను అంటే ఆ సాక్రిఫైస్ అలా అంత ఎమోషనల్గా ఉండే అన్నట్టు. సో తను ఎలాగైనా రావాలి అన్నట్టు గోల్డెన్ చైర్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది బలంగా కోరుకున్నట్టుంది. షాకిబ్ని సెలెక్ట్ చేశారు. షాకిబ్ జస్ట్ ఎమోషనల్ అయి నవదీప్ను హక్ చేసుకున్నాడు. లైక్ ఇలా ఈ 4 డేర్లలో 4 సెలెక్ట్ చేశారు అన్నమాట. ఎవరైతే మనీష్, దాలియా, నాగా, షాకిబ్ వీళ్ళందరినీ ఇప్పుడు టాప్ 15లోకి పంపించారు అన్నట్టు. అండ్ కేతమ్మ ఉంది కదా, లాస్ట్లో కేతమ్మని పిలిచి కృషి గారు సినిమా అవకాశం ఇచ్చారు అన్నట్టు తనకి. లైక్ నా మూవీలో నెక్స్ట్ మూవీలో ఒక రోల్ ఉంది, ఆ రోల్లో నువ్వు సెట్ అవుతావు అనుకుంటున్నా, నేను తప్పకుండా నిన్ను ఫాలో అప్ చేస్తాను, నేను ఆ క్యారెక్టర్లో నేను పెడతా అని చెప్పి తను అంటాడు అన్నట్టు. లైక్ ఇక అందరు స్టేజ్ మీదకి వచ్చాక అందరు వెళ్ళాక కేతమ్మని ఒక్కదాని నుంచి, కేతమ్మ నీకు ఇట్లా సరే ఇక్కడ సెలెక్ట్ కాకపోవచ్చు, బట్ నువ్వు సినిమాలలో కృషి గారు మూవీలో సెలెక్ట్ అయ్యావు, అది చాలా పెద్ద విషయం అని నవదీప్ అంటాడు అన్నట్టు. అని ఒకవేళ కృషి గారు బిజీగా ఉన్నా నేను ఫాలో అప్ చేసి నేను ఆ క్యారెక్టర్ పెట్టిస్తాను అని చెప్పి తనకు ఒక భరోసా లాగిస్తాడు అన్నట్టు. యా, ఈ ఎపిసోడ్ 5 అంతా ఇలా కంప్లీట్ అవుతుంది అన్నట్టు. ఫైనల్గా టాప్ 15కి సెలెక్ట్ చేశారు అన్నట్టు.
ఇవి ఈరోజు ఎపిసోడ్ 5కి సంబంధించిన విషయాలు. యా, థ్యాంక్ యూ.